वेलगुड़ू टाउन में डीएसपी रमनजी नायक की क़यादत में पुलिस परेड का एहतमाम किया गया। इस मौके पर डीएसपी रमनजी नायक ने कहा कि विनायक शोभा यात्रा के दौरान किसी मामूली मामले पर इश्तियाल अंगेज तबसरे किए गए तो सख्त कार्रवाई की जाएगी। हर फर्द को माशरे में हर जात और मजहब का एहतराम करना चाहिए। डीएसपी ने मजीद कहा कि सोशल मीडिया पर ऐसे तबसरे किए गए जो किसी जात को उकसाने वाले हों तो सख्त कानूनी कार्रवाई की जाएगी। నమస్కారం అండి. ఈరోజు మన నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ వెలుగోడు పోలీస్ స్టేషన్ టౌన్లో మా నంద్యాల ఎస్పీ గారి ఆదేశాలపైన నేను మా ఎస్ఐలు సిఐలు మా సిబ్బంది సుమారు 110 మంది వరకు మళ్ళీ నంద్యాల నుంచి స్పెషల్ పార్టీ ఏఆర్ ఫోర్సు అందరం కలిసి వెలుగోడు పట్టణంలో రూట్ మార్చ్ చేసినాము. ఈ రూట్ మార్చ్ చేసేదానికి ముఖ్య ఉద్దేశము మన వినాయక చవితి రోజు 3వ రోజు నిమజ్జనం సందర్భంగా చిన్న సమస్య తలెత్తింది. ఆ సమస్యకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఒక కులానికి రెచ్చగొట్టే వాక్యాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరు కూడా రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకుంటాము. ప్రతి పౌరుడు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉంటూ ప్రతి కులాన్ని గౌరవిస్తూ వారి యొక్క మనోభావాలను ప్రతి ఒక్కరు గౌరవిస్తారని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరైనా అందులో వెలుగోడు పట్టణం సంబంధం లేని వాళ్ళు చాలామంది బయట నుంచి ఎక్కువ మంది చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ ఏదైనా అపోహలు పలికి ఒక కులానికి తక్కువగా చేసి లేని పని రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే తప్పకుండా వాళ్ళపైన చర్య తీసుకుంటాము. అప్పుడు మేము ఆ రోజు పోలీస్ అంతా చాలా పేషెన్స్గా ఉన్నామంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనే ఒక మంచి ఆలోచనతో మేమందరము చాలా ఓర్పుతో ఉన్నాము. కానీ ఈ రోజు నుంచి ఎవరైనా తప్పు చేస్తే వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళపైన చట్టరీత్యా గట్టిగా చర్య తీసుకుంటాము. मजीद इसी तरह की खबरों को जानने के लिए आप देखते रहिए आवाज उर्दू टीवी।